మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. పూర్తిగా వింటేనే మీకు అసలు విషయం అనేది తెలుస్తుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. 2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా ఆక్రమించిందండి. అమెరికా ఆర్మీ మొత్తం కూడాను చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు. అయితే ఒకరోజు ఒక యుఎస్ ఆర్మీ కమాండర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఖాందార్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. మొత్తం కూడాను కొండలు ఉంటాయి అన్నమాట. కొన్ని వందల కిలోమీటర్ల దాకా ఓన్లీ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ఈ యుఎస్ ఆర్మీ వాళ్ళు గస్తీ నిర్వహిస్తున్నారనమాట. అంటే అక్కడ ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా అని కొంతమంది గ్యాంగ్ వెళ్తే అక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది యుఎస్ఏ కమాండర్కి. ఇక్కడ మాకు 5 చచ్చిపోయారు, ఇక్కడ ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు అన్నప్పుడు ఒక 20 మంది యుఎస్ ఆర్మీ వాళ్ళు ఆ ఖాందార్ కొండ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఒక పెద్ద గుహలో నుంచి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు అనమాట. సుమారు ఒక 20 అడుగులు ఎత్తుంటారు. ఆ భయంకరమైన రాక్షసుడు ఒంటి నిండా జుట్టు, అలాగే విపరీతమైనటువంటి పళ్ళు, మనుషుల కంటే ఆల్మోస్ట్ ఇంక అర్థం చేసుకోండి 20 అడుగుల ఎత్తున ఉన్నాడు. ఆ గుహలోంచి రాగానే 4 ఆర్మీ ఆఫీసర్ని అతను చంపేశాడంట. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి యుఎస్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ గన్స్ ఉంటాయి కదా, ఆ గన్స్తో ఆ రాక్షసుడిని చంపేశారు. చంపిన తర్వాత ఒక హెలికాప్టర్ సాయంతో ఆ రాక్షసుడి డెడ్ బాడీ అమెరికాలోని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయండి. అమెరికాలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఏరియా 51 లాంటి సీక్రెట్ ప్లేసెస్కి వెళ్ళి ఆ చనిపోయినటువంటి రాక్షసుడి పైన పరిశోధన అనేది జరుగుతుందంట. ఇప్పుడు కూడా జరుగుతుందంట. చాలామంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా అక్కడ ఉంటున్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కొండ ప్రాంతాల్లో మేము ఒక రకమైన రాక్షసుల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అంటూ ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా చెప్పారండి. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. ఇది మాత్రం ఫేక్ అని అంటున్నారు, నిజమని అంటున్నారు. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే, బైబిల్లో చెప్పినట్టుగా పడిపోయిన దేవదూతలు కొన్నిసార్లు ఇట్లాంటి వేషాలు వేసుకొని ప్రజలను భయపెడుతూ ఉంటారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఖాందార్ జైంట్ అని కొట్టండి. మీరు ఖాందార్ జైంట్ అని కొడితే మీకు ఫుల్ వీడియోస్ అనేవి వస్తాయి. అది నిజం అంటున్నారు, కొంతమంది ఫేక్ అన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.